ब्रह्माशिलान्तक्षतिप्रतिपदेशाचतुष्पदष्टाघोषेस्तहस्राक्षरा प्रमेभं देवाञ्चलाभाचन्द्रातुक्षेत्रावसारूढा षोडधांशरपत्रश्रीधानाकृतमाभ्यामक्षमालाकमण्डलः देवदुतुं चात्मापडिजप्रभरावृन्नपवास्यकृतावसानुतिं चन्द्रखण्डे दुष्टासुराशंप्रग्रासमदान्तिमभाष्यभ्याशुदासदा देवी स्कन्धमाता शिश्मीशन्द्रव्याशाढ्योराप्रवाहण राज्ञानिष्मुद्यात्महा देवाप्रमोद्धास्पन्दवाक्षाद्वैः श्रीरमरेप्रिश्रीमानसधा भूयासधासिद्धानि श्रीमः ग्रामशक्तिस्वरूपिणीपोलिर् महालक्ष्मी देवता महापुद्रास्मता महाविनागदेवता भो नमो नमः शक्तिमेधावनामतुतरामसा भाद्रपदहात्रासिधाय सत्यार्धार्तिबुद्धेशां लक्ष्मीर्निदादवाजि प्रणोदिहेश्वस्तिवाजि प्रभादिरुतिधेनामुद्रदोस्तहस्रब्रह्मा देवीस्तमलास्ताङ्कुरासुरकुमुदिनीपापुन्दुष्पुष्परियेवारदूर्व्यतिन सहस्रेशदयञ्चा श्रीमः ग्रामशक्तिस्वरूपिणीपोलिर् महालक्ष्मीविदासर्व भक्तजनां सम्पूर्णमिष्टार्घ्येश्वरादिविदुश्री महालक्ष्मी पोद्राजस्वं కనకపల్లెల రంగుదాచ కదలి పలముల నారికేల కరుణతో మీరారగించే క్రప్పున సెలవియ్యరమ్మ ఆరాగింపు అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి చల్లని తల్లికి చంద్రహారతి సకల శాశ్వత మంగళహారతి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకా రాజుగారి కొడుకి పుట్టినరోజంట. పుట్టినరోజు అని చెప్పి ఆ ఊరి ప్రజలందరినీ కూడా పాలు తెమ్మన్నారంట. ఏం తెమ్మన్నారు? పాలు తెమ్మన్నారంట. సరేనని అందరూ పాలు తీసుకొని వెళ్ళారంట గిన్నెలతో. రాజుగారి కొడుకు పుట్టినరోజు కదా, మరి పాలు చెప్తే తీసుకుపోవాలి కదా, అందరూ కుండలతో పాలు తీసుకుపోయారంట. అలా పోతూ ఉంటే పైనుంచి ఒక గద్ద పోతుందంట. ఏమవుతుంది? గద్ద పోతుంది. గద్ద కాళ్ళ కింద ఒక పాము ఉంది. ఏముంది? పాము ఉంది. ఆ పాము ఆ గద్ద గట్టిగా పట్టుకునేటప్పటికి విషం కక్కిందంట. విషం కప్పి ఒక ఆయన రెండు విషయాలు ఏదైనా తెలియదు చేసేప్పటికి ఒకటే దాంట్లో కాదు, ఒక పెద్ద బాణ పెట్టారట. మీరు మాట్లాడుకుంటే ఒక పెద్ద బాణ పెట్టారట. ఇది తెచ్చిన అందరినీ ఆ బాణలో వేయమన్నారట. అందులో తెచ్చి ఆ బాణలోనే పోతారు. ఆ విషపు చుక్కలు ఉన్న కాల కొండ కూడా ఆ బాణలోనే పోతారు. ఈ తెచ్చడానికి ఆ వండడానికి ఏం జరిగిందిగా ఆయన అయితే పొంగలు వండేశారు. పొంగల్ అంటే ఎంతమందికైనా ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉంటుందా? అందరికీ ఇష్టమే. ఆవులు ఆవులంటే అందరూ పొంగల్ చేస్తారు. తిన్నోళ్ళంతా జై శ్రీమన్నారాయణ. వెళ్ళిపోయారు. కొంతమంది కొట్టుకున్నారు, కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు, కొంతమంది ఇదైపోయారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చనిపోయారంతా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు యమధర్మరాజు శిక్ష చేయాలి. వదినాయన చనిపోయాడు, చెప్పినాయన చనిపోయాడు, చెప్పినాయన చనిపోయాడు, తిన్నోడు చనిపోయాడు. ఇప్పుడు శిక్ష ఎవరు చేయాలన్నా? పాల పుల్లలు తెచ్చిన ఆ పాలగా విషము చిందించిన పాముగా పట్టుకున్న గద్దగా వందమని చెప్పిన రాజుగారిగా వండిన ఆ వందవాళ్ళగా శిక్ష ఎవరికయ్యాలా? గద్దకయ్యాలా? పాముకయ్యాలా? తెచ్చినోళ్ళకయ్యాలా? చెప్పినోళ్ళకయ్యాలా? తిన్నోళ్ళకయ్యాలా? గద్దకయ్యాలా? ఎందుకని? గద్ద పాము పట్టుకున్నారు. విషం చుక్కలు ఎందుకు వదులుతుంది? గద్దకు తెలియదు, గద్దకి తెలియదు. సరే పాముకి ఆమె ఎంత కింద కుంభ ఉంది, దాంట్లో విషయం పడకూడదు అని పాము తెలుసా? పాముకు తెలియదు. మరి వండిన ఆయన తెలుసా దీంట్లో విషం చుక్కలు ఏమి? ఆయనకి తెలియదు. ఎవరికి అయ్యారు యమధర్మరాజు శిక్ష? వంగజమున రాజుకి అయ్యారా? కాదు, ఆయన పాలే దమ్మన్నాడు. విషం చుక్కలతో దమ్మలేదు, గద్దలు దమ్మలేదు, ఏం దమ్మలేదు. ఇంకా నువ్వు తెలిసి చెప్పండి. ఆమె తెలిసి నాకు చెప్పింది, మీరు తెలిసి మీరు చెప్పండి. సరే, ఈ యమధర్మరాజు కూడా అర్థం కాలేదు. దేవతల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఇంకా ఏం అర్థం కాదు ఎవరికి శిక్ష అయ్యాలో. ఈలోగా ఆ రాజ్యానికి మునీశ్వరుడు వచ్చాడు. మునీశ్వరుడు వచ్చి చాలా మంది శిష్యులతో వచ్చారు. అయ్యాడు ఇక్కడ మైక్ ఆపరా? చాలా మంది
వచ్చి ఇక్కడ ఎవరైనా అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారా అని అడిగారు. మరి ఒకరికి ఇద్దరికైతే పెడతారమ్మా ఎవరైనా. చాలా మందితో వచ్చి ఎవరు పెడతారు? మేము ఇక్కడ చాలా మంది పెట్టేవాళ్ళైతే రాజుగారే ఉన్నారని, రాజుగారే పెడతారని అని చెప్పారు. సరే రాజుగారి దగ్గరికి వెళ్దాం. అందులో ఒక 10 మంది వచ్చి ఏంటి ఆయన పెట్టేది మొన్న ఇంతమంది పక్కన పెట్టుకున్నాడు అన్నారంట. రాజుగారి బాబు ఏం తెలియదు, వండినాడకి తెలియదు, తెచ్చినాడకి తెలియదు, వచ్చినాడకి తెలియదు, కథకి తెలియదు, పాముకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఇదంతా మేము చూసినట్లేగా వీళ్ళందరూ వచ్చి ఇదిగో రాజుగారు చంపేశారన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు స్వామివారికి ఒక అవకాశం దొరికిందంట. ఏమీ చూడకపోయినా పర్వ మీద నిందేసే వాళ్ళు వీళ్ళున్నా వీళ్ళకైనా శిక్ష అన్నారు. ఇప్పుడు అని చెప్పింది కదా పార్వతి. అందుకనే మనం తెలిసి కానీ తెలియక కానీ ఒకళ్ళ మీద ఏం చేయకూడదు, నింద వేయకూడదు, చెప్పకూడదు. దానికి కఠినమైన శిక్షలు. నాలుగు ఎంత పలసగా ఉంటుందండి? మందంగా ఉంటుందా పలసగా ఉంటుందా? బాగా నరాలు ఉంటాయా నాలుగుకి? నరం లేని నాలుక ఎన్ని మాట్లాడినా మాట్లాడతారు. ఇలాంటి పలసగా ఉన్నట్టుగా ఉన్న నాలుగుని బాగా కాల్చిన గడ్డలా ఉంటుంది కదా, బాగా కాల్చిన గడ్డలా ఈ నాలుగనే తీస్తారు. ఎవరికి దించేది? ఎదురు పెట్టేవాళ్ళ మరి చెప్పలే. ఎవరికి నాలుగు మీద గడ్డలా దించేది కాల్చింది? మరి తెలిసి కూడా మనం చేయొచ్చు. మీరు గరుడ పురాణం ఉంటే కనుక మనం ఇలా అబద్ధాలు ఆడకూడదు, పాలనగా చేయకూడదు అని అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత వినిపిస్తారు. చనిపోయిన తర్వాత వినిపిస్తే అయ్యో బతికినప్పుడు ఇంకా మేము చేసుకునే వాళ్ళే అనుకుంటారు. చనిపోయిన తర్వాత కాదు, బతుకున్నప్పుడే లేదా దేవుడి కార్యక్రమాలు ఏదైనా గరుడ పురాణం లాంటిది దేవుడు ఏదైనా సరే బతుకున్నప్పుడు వినాలి. ఇదిగోండి ఈ పని చేస్తే ఇంత మంచిది, ఈ పని చేస్తే ఇంత మంచిది, ఈ పనికి ఇంత ఫలితం. మనం ఫలితం ఉంటేనే చేస్తాం. ఒక వ్యాపారం చేస్తాం, డబ్బులు వస్తే చేస్తాం, డబ్బులు లేకపోయినా వ్యాపారాలు చేస్తామా? డబ్బులు వస్తుందే చేస్తామా? ఏదైనా దేవుడికి దండం పెట్టుకోగలుగుతారు. ఆ స్వామి బాగా వరాలు ఇస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. ఎవరు? వెంకటేశ్వర స్వామి. అందరూ కాదా? కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు? వడ్డీ కాసులు వాడనే పేరు కదా ఎవరు? వెంకటేశ్వర స్వామి. అందరికి వరాలు ఇచ్చేది ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు కూడా వడ్డీలు కట్టేది ఎవరు? వడ్డీలు కడతానే ఉంటాడు, అందరికి వరాలు ఇస్తూనే ఉంటాడు, వడ్డీ కాసులు బిల్లు వస్తూనే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరై అంటే వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రత్యక్ష దైవం అన్నారు. ఎందుకన్నారు? ఎందుకంటే వెంకటేశ్వర అంతకుముందు మాట్లాడేవాడు. కొండమాన్ చక్రవర్తి తెలుసా? తెలుసు. అయ్యో ఉంటాడు. చాగంటి వారు చెప్తే విన్నాం. చాగంటి వారు చెప్తే కొండమాన్ చక్రవర్తి పద్మావతి దేవి ఆ తమ్ముడు. మరి బావమర్తి గురించి అడిగేవాడంట. బావగారితో మాట్లాడాలి, బావగారితో ఉండాలని. యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఆయన పిలుస్తాడంట. నీ శక్తి ఇయ్యి, నీ చెప్పలు ఇయ్యి, నీ కథలు ఇయ్యి, నీ ఆయుధాలు ఇయ్యి, నీ తీసుకో యుద్ధం చేసుకుని వచ్చి గెలిచి మళ్ళీ నీకే ఇస్తాను. ఏదో పొరపాటు. ఒకసారి కొండమాన్ చక్రవర్తికి మీకు వచ్చిన కథ టైం ఉందా? ఉందిలే. కొండమాన్ చక్రవర్తి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. ఆయన కాశీ పోవాలని చాలా కోరిక. ఆ కాశీ పోవాలని ఎప్పుడు కాదు, అసలు కాశీ పోయిన తిరిగి వస్తారు వాళ్ళు కూడా తెలియదు. భార్య సరిగ్గా ఉండదు, రూమ్ సరిగ్గా ఉండదు. ఇంకా పశువులు, జంతువులు, పులులు, సింహాలు అన్నీ వస్తాయంట. అందుకని తన భార్య కడుపులో ఉంటుంది, వచ్చిన బిడ్డ కూడా ఉన్నాడు. వేరే దేశంలో రాజుగారు కాపీ అవుతారు. అయ్యా నేను కాశీకి వెళ్ళొచ్చేదాకా నా భార్య పిల్లల్ని చూసుకోవాల్సిందే, నాకు బంధువులు ఎవరు లేదు, నాకు దిక్కు వీళ్ళు, వీళ్ళకి దిక్కు నేను వచ్చేదాకా నేను ఎక్కడ ఉండేది, నా భార్య నీళ్ళు గర్భవతి అన్నారంట. అలాగే ఉంచుకున్నాను రాజుగారు. వడులు చెప్పాడంట, అరే వీళ్ళు భద్రంగా చూడండి రా అని. సరే అన్నాడు. భద్రంగా అంటే ఏం చేస్తాము? డబ్బులు బంగారు భద్రంగా ఉంచాలని ఎక్కడ పెడతాం? డబ్బులు బంగారు ఎక్కడ పెడతారు? అర్థం కాదు, బయట పెడతారేమో. డబ్బులు బంగారు భద్రంగా ఉండాలి ఎక్కడ పెడతారు? భద్రంగా ఉంటున్నారని చెప్పి రాదు, ఉంటున్నారని చెప్పి ఒక గదిలో పెట్టారంట. ఒక గదిలో పెట్టి తాళం వేశాడంట. ఇప్పుడు చెప్పండి, రాజు భద్రంగా ఉంటున్నాడు ఎక్కడ పెట్టారని? అందరూ వెళ్ళా. రాజుగారు ఆ భార్య పిల్లల్ని ఎక్కడ పెట్టారు? చూసావా ఎంతమంది ఉన్నారు? అలా అందరం ఉంటుంది. రాజుగారు భార్య పిల్లల్ని ఎక్కడ పెట్టారమ్మా? ఆ బ్రాహ్మణ భార్య పిల్లల్ని గదిలో పెట్టారు. నీకెవరు వెళ్ళేదా? అవి చెప్పడం వేస్ట్. గదిలో పెట్టి తాళం వేశారు. వాళ్ళ తిండి ఎప్పుడు రాజుగారు భద్రంగా ఉంచుకున్నారు, భద్రంగా గదిలో పెట్టారు. వాళ్ళు అర్థం కాలిపోయారు. 6 నెలల తర్వాత ఆ బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా మా భార్య పిల్లల్ని పంపిస్తే తీసుకెళ్ళిపోతా ఉన్నారు.
అప్పుడు గుర్తుకొచ్చింది భద్రంగా ఉంచమన్నారు. ఎవరు చేశారంటే బరువు చూస్తే ఉంది శివాలయం కాదు. అప్పుడు మళ్ళీ ఉరుకుడు హనుమాన్ చక్రవర్తి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాడు. బాబా ఇలా జరిగింది, ఈ గంగాన్ని నువ్వే గట్టెక్కించాలా, వాడు ఎలా నువ్వే ఇలాంటి పనులు చేసుకుంటాడు. వెంకటేశ్వర దగ్గర చేసుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వరం గౌరవిస్తాడు వరం బతించేటట్టుగా. భద్రము అంటే జాగ్రత్తగా చూసుకోమని, కానీ ఆ బంగారం అంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయి, దొంగలు వస్తున్నారు అని వేసుకోవడం మనం పిచ్చి చేసుకుంటాం. బంగారం లేదు బాగుంటుంది, ఎందుకంటే వీరాలు తీసుకుంటే మన వీరాలు వీరాలు భయంకరంగా ఉంటుంది. అలానే ఆ భార్య పిల్లల్ని కూడా భద్రంగా చూడమని గదిలో పెట్టి తావలేశారు. ఒక భార్య భర్త గారు వచ్చి అడగగానే అప్పుడు గుర్తుకొచ్చింది. ఎప్పటికీ 6 నెలల తర్వాత గుర్తుకొచ్చారు. 6 నెలల కింది చెప్పలు లేకుండా ఎవరైనా ఉంటారా, కూర్చున్నట్టు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి గొడవల్లో వాళ్ళు మళ్ళీ బతికారు. ఇట్లాంటి వెంకటేశ్వర స్వామి కథలు చాలా ఉన్నాయి. మీరు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తాం. ఎంతవరకు ఇవాళ 108 మామిడి పండు మీరే చెప్పేది నేను చెప్తా. ఎన్ని మామిడి పళ్ళు? 108. 108. దద్దోజన సతిగిలు 108. పానకం, వడపప్పు ఇవన్నీ అమ్మవారికి ఎక్కడ 108 పెట్టారా? గుడి కట్టిన తర్వాత. ఇది అధిక మాసం. ఈ మాసంలో ఏది చేసినా కూడా అధికం అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. అలాంటి ఈ అధిక మాసంలో అమ్మవారి సన్నిధిలో అమ్మవారి కృపా కటాక్షాల వల్ల మనందరం అమ్మవారికి ఇవ్వగలిగాం. మన గ్రామ దేవత అంతమంది పోలేరు అంటే ఊరు చూడండి, ఊరు చాలా ఉంది. ఇప్పుడు ఊరు పెరిగింది. మా చిన్నతనంలో పోలేరు అంటే గ్రామ దేవత ఇక్కడే ఉంది. బొడ్రాయి, మద్దు, పోలేరు గుడి ఇదే గుర్తు. ఇప్పుడు చాలా ఊరు పెరిగిపోయింది. గ్రామంలోకి ఏమీ రాకుండా కాపలా కాసి మనల్ని క్షేమంగా చూసే తల్లి ఎవరంటే పోలేరమ్మ తల్లి. ఇంటింటా అందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే, జ్వరములు దగ్గులు జలుబులు ఇలాంటి ఏమీ రాకుండా ఉండాలంటే ఆట్లమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూగులమ్మ ఇలాంటి ఏమి